ఆగండి. రేయ్ నువ్వు ఇటు రారా. ఇవ్వమంటున్నాను కదా. బలూన్ ఇచ్చేరా. అరే విను, జాగ్రత్త. అక్కడికి వెళ్ళకండి, పడిపోతారు. ఎంత పని చేశాడు. ఎరా నీకు బాగా అల్లరి ఎక్కువైంది. ఎన్నిసార్లు నాకు చెప్పాలి అల్లరి చేయకుండా నువ్వు ఉండలేవా? గొడవ పడుతున్నాను. ఎందుకు బలూన్ కింద పడేసావు చెప్పు. ఇంకోసారి ఇలా చేస్తావా? వదిలే బాలా, చిన్న పిల్లాడు కదా. నువ్వేడవకు తల్లి, నీకు వేరే బలూన్ కొనిస్తాను. విను, అక్కడికి వెళ్ళొద్దు. వాడికి దెబ్బలున్నాయిలే. అరే ఏంటి బాలా, చిన్నపిల్లలు కదా, ఇలా ఆడుకోవడం సహజమే. మీరు వెళ్ళి పర్వాలేదని చెప్పండి అమ్మా. వెళ్ళు బాలా, గాలి గట్టిగా వేస్తే అక్కడి నుంచి వాడు కింద పడిపోతాడు. వెళ్ళి వాడికి కోపం తెప్పించుకో. ఈ గొడవలో నేను కళ్యాణికే సపోర్ట్ చేయను. వాడిని మాత్రం శిక్షించడం కరెక్ట్ కాదు. నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను. వాడి ముందే తనకు కూడా ఒక చిన్న శిక్ష వెయ్యాలి. విను, లేచురా నాన్న. నువ్వు కాదు, కళ్యాణియే గొడవ స్టార్ట్ చేసిందని నాకు తెలుసు. నీ ముందే నేను తనకు కూడా పనిష్మెంట్ ఇస్తాను. రా నాన్న. లేనన్నా, రా. అరే మొండి పట్టు పట్టకుండా నాతో రానన్నా. నేనెక్కడికి రానాంటీ. రా వదలండి. రానన్నా, మంచివాడివి కదా. నిన్ను కళ్యాణిని క్షమాపణ అడగమంటాను. రా బాబు. నేనెక్కడికి రాను. అయ్యో పడిపోయారు. అంకుల్ రండి, కాపాడండి. ఆంటీ, అమ్మా, ఆంటీ పడిపోయారు. దేవుడా, ప్రీతి, 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 ప్రీతి కళ్ళు తెరు. ప్రీతి, కళ్ళు తెరిచి చూడు. ప్రీతి, 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 ప్రీతి. ప్రీతి. నన్ను ఫూల్ చేయడానికి రేపు వస్తానని అన్నారా? అరే ఎందుకు సడన్ గా వచ్చేసారు? ప్రోగ్రామ్ 2 రోజులే, కానీ నిన్న నైటు నేను వద్దనుకున్నానులే, అంతే. ఇందుకే ఏమైంది? చాలా అసహ్యం అయిపోయింది. ఏమైందని చెప్పండి. ప్రోగ్రామ్ సిటీలో ఒక ఆఫీస్లో ప్లాన్ చేశాం. నిన్న ఆఫీస్లో డిస్కషన్ అయిపోయిన తర్వాత నేను కంపెనీ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ కలిసి రూమ్కు వెళ్ళేటప్పుడు ఒక విషయం చూశాం. మనం ఎవ్వరం ఎప్పుడు ఊహించనిది ఆ విషయం. ఏంటి? చెప్తే నువ్వు నమ్మవు. నువ్వు మాత్రం కాదు, ఎవ్వరూ నమ్మరు. నాతో జోసెఫ్ గారు ఉంటారు కాబట్టి నేను చెప్పింది నిజమని ఖచ్చితంగా నమ్మించగలను. ఇది జరిగినప్పుడు ఆయన నాతో గనక లేకపోతే ఈ విషయం నీతో చెప్పేవాణ్ణే కాదు. ఇలా చూడండి, టెన్షన్ పెట్టకుండా చెప్పండి. ఎవ్వరూ చూడలేనటువంటి ఒక సిచ్యువేషన్లో మీ బాల అక్కని నిన్న నైట్ నేను చూశాను. అక్క పిల్లలు టూర్కి కదా వెళ్ళారు. అది మనల్ని నమ్మించడానికి చెప్పిన అబద్ధం. టూర్ అని మీ అక్క వెళ్ళింది ఇంకొకరితో కులకడం కోసం. ఇలా చూడండి, నోటికొచ్చినట్టే వాగకండి. నేను చెప్పాను కదా నువ్వు నమ్మవు అని. వాళ్ళ మీద నీకు అంత నమ్మకం ఉంది. పెద్ద బాల అక్క అంట. నేనక్కడ స్టే చేసిన హోటల్లోనే ఆవిని కూడా చూశాను. ఆమెతో ఉన్నదెవరో నీకు కూడా తెలుసు. బాల వాళ్ళ ఫ్రెండు ప్రీతి వాళ్ళ ఆయన.
వాళ్ళిద్దరూ మాత్రం ఒక రూమ్లో ఉన్నారు. కారిడార్లో వెళ్ళేటప్పుడు తలుపు తెరిచిపెట్టి సరసాలాడుకుంటున్నారు. నన్ను చూడగానే డోర్ క్లోజ్ చేశారు. మా అన్న భార్యని రాత్రిపూట హోటల్లో ఒకరితో నేను చూసినప్పుడు నన్ను ఏం చేయమంటావు? డోర్ పగలగొట్టి లోపలికి వెళ్ళి దాన్ని బయటకు తీసుకొచ్చి చెంప మీద 2 వాయించాను. అది నాకు చాలా అసహ్యం అయిపోయింది. నా ఫ్రెండ్స్ ముందు, ఆ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ముందు నేను నిజం చెప్పాల్సి వచ్చింది. ఛా, నాకు చాలా అసహ్యం అయిపోయింది. అక్క అలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. నేనే నమ్మలేకపోతున్నాను. నువ్వెలా నమ్ముతావులే? దీని గురించి నీతో చెప్పకూడదనే అనుకున్నాను. చెప్పకపోతే అది నాకే ప్రాబ్లం అవుతుందని నాకు అనిపించింది. తను తప్పించుకోవడానికి నా మీద ఏదైనా కథ అల్లొచ్చు కదా. నేను హోటల్కి ఒక అమ్మాయిని తీసుకువెళ్ళినట్టు, అది తను చూసినట్లు చెప్తే చాలు కదా. నా నోరు మూసేయొచ్చు. తనందరూ కళ్ళు మూసుకొని నమ్మడం వల్ల నేనేం చెప్పినా సరే ఎవ్వరూ నమ్మరు కదా. అంత పెద్ద మనుషుల మీద ఉన్నప్పుడు ఎలాంటి సమస్య చేయకుండా వచ్చుండాలి. ఎంత కోపం వచ్చినా తను మా అన్న భార్య కదా, నా వదిన. తనటువంటి సిచ్యువేషన్లో చూసినప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. తనతో ఉన్నవాణ్ణి కూడా ఊరికే వదలలేదు నేను. జరిగింది జరిగిపోయింది. మనం ఇది ఎవరికీ చెప్పొద్దు. నీతో షేర్ చేసుకోవడం వల్ల నా మనసుకు ప్రశాంతంగా ఉంది. నువ్వింకా ఇది నమ్మలేదని నాకు తెలుసు. నువ్వు కావాలంటే అన్నయ్యకి ఫోన్ చేసి చూడు. బాలా పిల్లలు తిరిగొచ్చారా, లేక నిన్న జరిగిన అవమానానికి అక్కడే ఉన్నారా అని. హలో, టూర్ ఇంకో రోజు ఎక్స్టెండ్ చేశారని చెప్పడానికి ఫోన్ చేశారా? ఏంటి, తిరిగొచ్చే ఐడియా లేదా? సూరజ్, మేము హిల్ స్టేషన్ నుంచి తిరిగి వచ్చినప్పుడు కాలు స్లిప్ అయ్యి ప్రీతి పడిపోయింది. తనకేమైనా అయిందా? మేము పక్కనే ఉన్న సెయింట్ మేరీస్ హాస్పిటల్కి వచ్చాం. ప్రీతి కాళ్ళకి ఫ్రాక్చర్ అయిందంట. 2-3 రోజులు ఇక్కడే ఉండాలన్నారు. మీరు ఏం జరిగిందో చెప్పండి. కండిషన్ సీరియస్గా ఉందా ఇప్పుడు? సీరియస్గా ఏం లేదు. కాళ్ళు జారి దొల్లుకుంటే వెళ్ళి పడిపోయింది. పడినందువల్ల అనుకుంటాను ఇంకా స్పృహలోకి రాలేదు. ఓ మై గాడ్, దీన్నా ప్రాబ్లం ఏది లేదన్నారు. నేను వెంటనే బయలుదేరొస్తున్నాను. హాస్పిటల్ పేరేం చెప్పారు? సెయింట్ మేరీస్. ఓకే, నేను బయలుదేరాను. ఏమైందిరా? టూరుకు వెళ్ళిన ప్లేస్లో ప్రీతి పడిపోయిందట. పక్కనే హాస్పిటల్ అడ్మిట్ చేశారు. కళ్యాణికి ఏమైనా? తనకేం ప్రాబ్లం లేదు. నేను కూడా నీతో వస్తాను. నువ్వు రెడీ రావడానికి లేట్ అవుతుంది. ఒక్క 5 నిమిషాలు రా. అక్కడ అడ్మిట్ చేస్తే తోడుకి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. 5 నిమిషాల్లో వస్తాను. మీ నాన్నకి ఫోన్ చేసి చెప్పు, ప్రీతి దగ్గరికి వెళ్ళిపోయామని చెప్పు. భగవంతుడి దయ వల్ల తనకేం కాకూడదు. అరే ఏమండి, ఇవి పిల్లలు తినడం కోసం కొని పెట్టి మీరు తింటారు. పిల్లలు మాత్రమే తింటారా? నేను తినకూడదా ఏంటి? ఇప్పుడు ఇంట్లో పిల్లలు మనమే. వాళ్ళు తిరిగి వచ్చేలోపు ఈ వంటగదిని ఖాళీ చేసేయాలి. ఇదిగో తీసుకో. నాకేం ఒక్కర్లేదులే, తీసి లోపల పెట్టండి. ఇన్ని రోజుల్లో మనం బాలాకి కనీసం ఒక పూట కూడా భోజనం పెట్టలేదండి. అనవసరంగా వీళ్ళకి ఇంటిని అప్పచెప్పి వెళ్ళానని తను అనుకోకూడదు. ఇంట్లోంచి ఫోన్ వస్తుంది. ఎందుకు ఫోన్ చేస్తున్నారంట? ముందు ఫోన్ చేసి చూడండి, ఎవరు చేశారో తెలుస్తుంది కదా. హలో సతీష్ బావా, నేను ఆశాని. ఆశ? ఆశానా? ఏంటమ్మా ఆశ? ఏం లేదు బావా, నిన్నే మీరిద్దరూ ఇక్కడ నుండి వెళ్ళారు కదా, అందుకే చేశాను. విషయం అంతా నాకు అర్థమైంది. మేము అక్కడికి తిరిగి వస్తావా రావానే కదా తెలుసుకోవడానికేగా.
నువ్వు అంత సంతోషపడక్కర్లేదు. బాలా పిల్లలు తిరిగి రాగానే మేము అక్కడికి తిరిగి వచ్చేస్తాం. అక్క ఇంకా తిరిగి రాలేదా? బాలా పిల్లలు ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక ఫోన్ చేశారా? వాళ్ళు బిజీగా ఉంటారుగా, ఇంకా వాళ్ళు ఎలా ఫోన్ చేస్తారు? ఏంటి? వాళ్ళు ఎంజాయ్ చేయడానికే కదా వెళ్ళారు, అలాంటప్పుడు ఎలా ఫోన్ చేస్తారు? నిన్న రాత్రి కానీ ఇవాళ మార్నింగ్ కాల్ చేశారని అడగటానికి. నాకైతే ఫోన్ చేయలేదు. ఇదిగో అనిలాకి ఇస్తున్నాను. వద్దు, నేను ఊరికే అక్క కాల్ చేస్తున్నాను అడగటానికి చేశాను. అయితే సరే. ఆశ ఎందుకు ఇప్పుడు ఫోన్ చేసిందంట? ఊరికే బాలా వచ్చిందా రాలేదని తెలుసుకోవడానికి. కానీ ఈ ఫోన్ తను ఊరికే చేయలేదు. ఇందులో ఏదో పెద్ద విషయమే ఉంది. ఏ విషయం అండి? ఒకటి, ఇది బాలకి పెద్ద బంబు లేదా మనకి. అంతకంటే ముందు మన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఫోన్ చేసింది. వెనకాల ఏదో పెద్ద సమస్య వస్తుంది. మీరు బయటకు వెళ్ళి కూర్చోండి, పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి. మనం బయట ఉందా? షాప్ నుంచి గోపి వస్తున్నాడు. జిత్తుని లచ్చుని తనతో పంపించేసి నేను వస్తాను. నువ్వు పిల్లలు ఏం తినలేదు కదా, మీరు పని చేయండి, ఇక్కడ క్యాంటీన్లో తినండి. నేను పిల్లల్ని పంపించేసి వెంటనే వచ్చేస్తాను. నాకేం తినాలనిపించడం లేదు. ప్రీతి గురించి తలుచుకుంటే బాధగా ఉంది. పిల్లలకి ఆకలేస్తుంది కదా. వాళ్ళకేదో ఒకటి కొనివ్వండి. ప్రీతి స్పృహలోకొచ్చిన తర్వాతే నాకు ప్రాణం తిరిగొస్తుంది. జరిగిందేదో జరిగిపోయింది, తర్వాత ఏంటని ఆలోచించాలి. గోపిని పిల్లల్ని పంపించేసి వస్తాను. గోపి, నేను బయటికి వస్తున్నాను. అలాగే. రారా వేణు, మంచి పిల్లాడివి కదా. నేను ఎక్కడికి రాను. అఖిల, నేను ప్రీతి ఆంటీని చూడాలి. ఇప్పుడు మనల్ని లోపలికి పంపించరు కళ్యాణి. వాడు ఎందుకు ప్రీతి ఆంటీని తోసేశాడు? వాడు కావాలనే చేశాడు. అలా చెప్పకు కళ్యాణి, తొయ్యలేదు కదా. ప్రీతి ఆంటీ కాల్ చారే కదా పడ్డారు. వీడే ప్రీతి ఆంటీని నెట్టేశాడు. ఇప్పుడు నీకు కోపం తగ్గిందా? ప్రీతి ఆంటీ పాపం, నువ్వంటే చాలా ఇష్టం. ఆవిడ కింద దొల్లిపోయి పడిపోయి ఉంటే నేను కావాలని చేయలేదు. ప్రీతి ఆంటీకి ఏమి కాకూడదని ఆ దేవుణ్ణి ప్రే చేద్దాం కళ్యాణి. ప్రీతి ఆంటీకి బాగా దెబ్బలు తగిలాయి. ప్రీతి ఆంటీని చంపాలని చూసినందుకు నిన్ను పోలీసులు పట్టుకుంటారు చూడు.
స్కాన్లో ఏ ప్రాబ్లం లేదండి. తల కొండరాయికి గుద్దుకోవడం వల్ల తను షాక్లోకి వెళ్ళిందంతే. కాలుకైన ఫ్రాక్చర్ని చూసుకోవాలి. స్పృహలోకి వచ్చారంటే ఏ ప్రాబ్లం ఉండదండి. ఎంతసేపు అయినా ఇంకా స్పృహలోకి రాలేదేంటి? ఇలాంటి కేసులన్నీ స్పృహలోకి రావడానికి కనీసం 12 గంటలు అవ్వచ్చు. ఇప్పుడైతే 3 గంటలు కదా అయింది. మనం చూద్దాం నార్మల్కి వస్తారా లేదా అని. అక్కర్ లేకుండా ఓవర్ డోస్ ఇవ్వకూడదని ఇంజెక్షన్ చేయలేదు. మీరు బాధపడకండి. ఆవిడ స్పృహలోకి వచ్చారంటే మీరు ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. సిస్టర్, ఈవిడ స్పృహలోకి వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయి. సరే డాక్టర్. ఈవిడెవరు? ప్రీతి ఫ్రెండ్. వీళ్ళ ఫ్యామిలీ కూడా మాతోనే వచ్చారు. పెద్ద ఆపద నుండి తప్పించుకున్నారనుకోండి మీరు. 3 రోజులకు ముందు ఒక అమ్మాయి సెల్ఫీ తీసుకోవాలని కాల్ జారి కింద పడిపోయింది. దెబ్బలు తిన్న బాడీ మాత్రమే తిరిగి దొరికింది. ఎక్స్కర్షన్ పిక్నిక్ వెళ్లేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో ట్రాజడీ న్యూస్ ని మనం వింటున్నాం కదా. సరే చూసుకోండి. బాలా ఇంటికి వెళ్ళవా? దాని పరిస్థితిలో ఉండగా నేను ఎలా వెళ్ళగలను? నేను ఇక్కడున్నాను కదా. మీరు బయట నుంచోండి, ఏదైనా అవసరమైతే పిలుస్తాను. తనతో నేనుంటాను. మీరు కళ్యాణిని తీసుకువెళ్ళండి. అఖిలని వినుని వెళ్లే దారిలో డ్రాప్ చేయండి. యాక్సిడెంట్ అయిన విషయం నేను సూరజ్కి ఫోన్ చేసి చెప్పాను. అత్తయ్య సూరజ్ అక్కడి నుంచి బయలుదేరారు. వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. బాలా దాని పిల్లలు ఇంకా రాలేదు. ఏమై ఉంటుంది? ఏమైంది? వాళ్ళ చూడకుండా ఉండలేకపోతున్నారా? ఎంత టైం అయింది? మొగుడు జైల్లో ఉన్నాడు. భార్య బిడ్డల్ని తీసుకుని ఎవరితోనో తిరగడానికి ఊరి మీదకి వెళ్ళింది. ఇక అర్ధరాత్రికి వస్తుందేమో. ఇది చూసి లోకులు ఏమంటారు? నువ్వు మెల్లగా మాట్లాడితే చాలు, ఎవరికి తెలియనక్కర్లేదు. నేను చెప్పి తెలుసుకోవాల్సిందే ఉంది. అందరూ అన్ని చూస్తూనే ఉన్నారు. అందుకనే కదా నేను నీకు ముందుగానే మన ఊరుకొచ్చి ఉండమని చెప్పాను. కావాలంటే చూడమ్మా, చివరికి నువ్వే బాలకి సపోర్ట్ చేశావని ఈ ఊరో వాళ్ళందరూ అంటారు. అలాగని చెప్పి వేణుగాని విన్నాడంటే వాడు ఎలాగైనా శిక్ష అయిపోగానే తిరిగి వస్తాడు. వాడు రాగానే ముందు నీ పీక నొక్కుతాడు. ఇదిగోండి టీ. మీకు టీ కావాలా అత్తయ్య? వద్దులే. ఇంకేం కావాలి మీకు? కాస్త ప్రశాంతత ఉంటే చాలు. అయ్యో, అది నాకు ఒక్కదానికే కదా అత్తయ్య అవసరం అవుతుంది. అది సూపర్ గడిగా. నాతో తిరిగి తిరిగి నీ కూడా కొంచెం హ్యూమర్ సెన్స్ వచ్చింది. కిపిటాప్. ఇంకేంటండి, మరి ప్రశాంతత అనే విషయం ఇంకెక్కడైనా దొరుకుతుందా ఏంటి? మనమే సృష్టించుకోవాలి. ప్రశాంతత చెడగొట్టే విషయంలో మా అమ్మ కిల్లాడి. ఇంతకు ముందు చేసిన పాపానికి ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నారు. నీకు వంటగదిలో పనేం లేదా? ఇది బాలా ఉంటున్న ఇల్లు అత్తయ్య. మీరింట్లో గెస్ట్ గా ఉండడానికే వచ్చారు. మీరేమి ఇంటి ఓనర్ ఏం కాదు. తనేం చెప్పాలనుకుంటుందో అర్థమైందమ్మా. మన ఊర్లో రాణిలా బ్రతికిన మీరు ఈ ఇంటికొచ్చి ఇంత కష్టపడుతూ బ్రతకాలా అని అడుగుతోంది. గొంతులో పుండొస్తే మెల్లమెల్లగానే కదా మింగగలం. వేడి నీళ్ళలో ఉప్పేసుకొని 3 రోజులు పొక్కులిచ్చి ఊస్తే అది సరైపోతుందమ్మా. మీ ఆరోగ్య పరిస్థితి బాలేనప్పుడు బాలా ఇక్కడికి తీసుకొచ్చింది. ఇప్పుడు మీ ఆరోగ్యం బాగైంది కదా, ఇంకా ఎందుకు ఇక్కడే ఉంటున్నారు? ఆశా వాళ్ళమ్మ కలిసి ఊర్లో ఉన్న ఇల్లు స్థలాన్ని అమ్మడానికి వాళ్ళిద్దరు కలిసి ప్లాన్లు వేస్తున్నారు. అయినా కూడా మీరిక్కడే ఉండాలనుకుంటే ఇక అవన్నీ మీ చేజారిపోతాయి. చూడండి, వాళ్ళందరూ కలిసి మా ఇద్దరిని బయటికి గెంటేశారంటే అది మీ బాధ్యత అవుతుంది అత్తయ్య.
ఆవిడకి స్పృహ వచ్చింది మేడం, కావాలంటే వెళ్ళి చూడండి. బాలా, అత్తయ్య సూరజ్ ఇద్దరు వచ్చేశారు. ప్రీతి స్పృహలోకి వచ్చింది. అది కాదు, సూరజ్ ఇక్కడ నిన్ను చూస్తే చూడకూడదు. తిన్నగా వాళ్ళు ఇక్కడికే వస్తున్నారు. ప్రీతిని ఒకసారి చూసి వెళ్తాను. బాలా, నువ్వు లోపలికి వెళ్ళేసరికి వాళ్ళు వచ్చేస్తారు. సుధా టీచర్ బాలా అని వాళ్ళకి తెలియకుండా ఉంటే మనందరం కలిసి చీట్ చేశామనుకుంటాడు. అలా వద్దులేండి. అయితే ఇక నుంచి త్వరగా వెళ్ళిపోవాలా? పిల్లలు వాళ్ళు రూమ్లో ఉన్నారు. నువ్విక్కడ వండుకో, ఎక్కడికైనా వెళ్ళి దాక్కో. తనకి ఏమైంది బాబు? డాక్టర్ ఏమన్నారు? భయపడాల్సిన అవసరం లేదు. స్పృహలోకి రావడానికి కాస్త లేట్ అయింది.